హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ అండ్ టీఎస్ లా సెట్‌కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం బుక్స్ కొనాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంచెం లెంత్ ఎక్కువైనా చూడండి, చాలా విషయాలైతే నేర్చుకునే అవకాశం ఉంది. అలాగే లా సెట్‌కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ వీడియో కూడా చేశాను. టీఎస్ అలాగే ఏపీకి సంబంధించింది డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైతే చూడలేదో చూడండి, అక్కడ చాలా విషయాలైతే బేసిక్‌గా మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు చాలా మంది మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలండి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అయితే మొన్న పేపర్‌లో ఈ డేట్స్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పి వాళ్ళు డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అంతేగాని వెబ్‌సైట్‌లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, అప్లికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. ఎప్పుడు అప్లికేషన్ రిలీజ్ చేస్తారంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 28న అలా రిలీజ్ చేశారు. మేబీ ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి లేదా మార్చ్ ఫస్ట్ వీక్ ఈ విధంగా రిలీజ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది టీఎస్ వాళ్ళకి సంబంధించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మే 25న ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. అయితే ఇంకా వెబ్‌సైట్ నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వలేదు, అప్లికేషన్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారంటే లాస్ట్ ఇయర్ మార్చ్‌లో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మార్చ్‌లో ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ముందు వచ్చినట్లయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చండి. దానికి సంబంధించిన ఏదైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి. ఈ వీడియోలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, బుక్స్ ఎలా తీసుకోవాలి అనేది మనం చూద్దాము. ఫస్ట్ మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు మెయిన్ గా తెలుసుకోవాల్సింది సిలబస్ ఏంటి అని చెప్పి. సిలబస్ మనకు క్లారిటీ వచ్చినట్లయితే దానికి సంబంధించిన బుక్స్ తీసుకోవడము అలాగే ప్రిపరేషన్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం టోటల్ గా సిలబస్ గురించి నేర్చుకుందాము. ఇది డైరెక్ట్ లింక్ కింద ఒకటి ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సజెషన్ ఏంటంటే ఇది ప్రింట్అవుట్ తీసుకొని పక్కకు పెట్టుకోండి. అప్పుడు చాలా క్లారిటీ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది. టోటల్ గా 120 మార్కులకి అలాగే అంటే 120 క్వశ్చన్స్ కి 120 మార్కులు వస్తుంది. నో నెగిటివ్ మార్కింగ్. అలాగే 90 మినిట్స్ ఉంటుంది. 42 మార్క్స్ అనేది మనకు రావాలి జనరల్ కేటగిరీకి. రిజర్వేషన్ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే 1, 2, 3 మార్కులు వచ్చినా సరే క్వాలిఫై అవుతారు. కాకపోతే ర్యాంకులు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఖచ్చితంగా చదివితేనే మంచి ర్యాంక్స్, మంచి మార్క్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. సో మెయిన్ గా మనకు 3 పార్ట్లు అయితే వీళ్ళు విడదీయడం జరిగింది 120 మార్క్స్ ని. ఫస్ట్ పార్ట్ ఏలో ఏముంటుందంటే మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ క్వశ్చన్స్ వీటి మీద రావడం జరుగుతుంది. అంటే సెట్స్, బ్లడ్ రిలేషన్స్, అంటే మీ మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంది లా చేయడానికి అనేది వీళ్ళు టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ వీటన్నిటి గురించి అడుగుతారు. 30 మార్క్స్. వీటికి సంబంధించిన బుక్స్ మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ బిలో మనం చూస్తే కరెంట్ అఫైర్స్ మీద 30 మార్క్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టాపిక్స్ కొన్ని ఇచ్చాను, ఇవి చూసుకోండి. ఇందులో నుంచే వస్తాయని కాదు, ఇందులో నుంచి రావచ్చు, ఇంకా బయట నుంచి కూడా రావచ్చు. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కొంచెం కష్టంగానే వచ్చింది. అయితే మనకు జనరల్ గా అయితే ఒక నాలెడ్జ్ ఉండాలండి. ఇది పెద్ద కష్టమైన ఎగ్జామ్ ఏం కాదు. సో జస్ట్ వీళ్ళు గ్రూప్స్ రాసే వాళ్ళైతే సింపుల్ గా రాసి పడేస్తారు ఇవన్నీ. లాస్ట్ ఇయర్ టాప్ ర్యాంక్స్ అందరూ కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సింపుల్ గా రాసేశారు. కాబట్టి పెద్ద ఇది రాకెట్ సైన్స్ ఏమీ కాదు, ఎవరైనా సరే క్రాక్ చేయొచ్చు. కాకపోతే ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మెయిన్ గా పార్ట్ సి అండి, యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా. అంటే లా చదవడానికి లా నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే బేసిక్ ఫండమెంటల్ రూల్స్ అలాగే ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ నుంచి కానివ్వండి, లీగల్ టర్మ్స్ నుంచి కానివ్వండి, ఈ విధంగా వస్తాయి. ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో, మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వాలనేది నెక్స్ట్ చూద్దాము. ఇదే మెయిన్ అండి. 60 మార్కులు ఉంది కదా, దీంట్లో ఎక్కువ స్కోర్ వచ్చినట్లయితే మీరు టాప్ ర్యాంక్స్ లో నిలిచే అవకాశం ఉంది. ఏదైనా కష్టమైన పార్ట్ ఉందంటే అది పార్ట్ సి. తర్వాత పార్ట్ బి కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే సుమారు మనం 10 నెలల కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి. లాస్ట్ 5 మంత్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ లీడ్ చేస్తాయి కాబట్టి కొంచెం కష్టమైనది కరెంట్ అఫైర్స్. మిగిలినవన్నీ కూడా మెంటల్ అబిలిటీ, జనరల్ నాలెడ్జ్ జనరల్ గా మనం పెట్టేయచ్చు. ఏదేమైనప్పుడు కొంచెం కష్టమే, కానీ ప్రాపర్ ప్రిపరేషన్ ఉంటే ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఇది సిలబస్ పేపర్, ఇది మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత ఒక వైట్ నోట్స్ దగ్గర పెట్టుకోండి. అసలు ప్రాపర్ పక్కాగా స్ట్రాటజీ అనేది మీరు రాసుకోండి. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, అలాగే ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి, బుక్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక బుక్ లో మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి లాసెట్ ర్యాంకర్ వీడియోస్, ఇంటర్వ్యూస్ నేను తీయడం జరిగింది. ఖచ్చితంగా చూడండి. నేను ఈ వీడియోలో కొన్ని మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు ఏ విధంగా క్రాక్ చేశారనేది ప్రాసెస్ మొత్తం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తానండి, చూడండి. మొదటగా నేను పార్ట్ సి గురించి చెప్తాను. 60 మార్క్స్ కాబట్టి దీనికి ముందు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సుమారుగా మనకు 2.5 నెలలు అయితే టైం ఉందండి. ఇది సఫిషియెంట్ గా సరిపోతుంది. మీరు ఇంకా లేట్ చేసినట్లయితే ఎక్కువగా కవర్ చేయలేరు. ఎవరికైతే టాప్ ర్యాంక్స్ రావాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ మెయిన్ గా మీ దగ్గర ఒక బుక్ ఉండేటట్టు చూసుకోండి. విజేత కాంపిటీషన్ బుక్ గానీ అలాగే ఆదిత్య ఎంట్రన్స్ సిరీస్ బుక్ గానీ ఈ రెండిట్లో ఏదో ఒక బేసిక్ బుక్ అయితే మీ దగ్గర ఉండాలండి. ఈ విజేత వాళ్ళు అయితే టోటల్ అన్ని క్లియర్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్ గా ఆదిత్య ఎంట్రన్స్ సిరీస్ కొత్తగా వచ్చింది, లేటెస్ట్ బుక్. ఇది కూడా ఆఫ్లైన్ లో దొరుకుతుంది, ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ఇది కూడా మీరు తీసుకోవచ్చు. ఒకసారి రెండింటిని కంపేర్ చేసి తీసుకోండి, ఏది నచ్చితే అది. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, లేదా మీరు బయట నుంచి అయినా సరే తెప్పించుకోవచ్చు. తర్వాత పార్ట్ సి కి మనం వెళ్ళిపోయినట్లయితే ఏం బుక్స్ వాడాలి అంటే మెయిన్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు చూడాలండి. ఈ విజేతలో గానీ
ఆదిత్యలో గానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. అవి సాల్వ్ చేయండి. అలా ఎక్కువగా సాల్వ్ చేసినట్లయితే చాలా బాగుంటది. తర్వాత మనకు లీగల్ రీజనింగ్ అలాగే లీగల్ జీకే అని చెప్పి ఈ 2 క్లాట్‌కి సంబంధించింది. క్లాట్ అంటే నేషనల్ లా ఎగ్జామ్‌కి సంబంధించింది. కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉంటది. ఈ 2 బుక్స్ ఎవరు కొనుక్కోవాలి అంటే ఎవరైతే మేము బాగా చదువుతాము, రోజుకు ఒక 5-6 గంటలైనా కనీసం చదువుతాము, టోటల్‌గా ఈ బుక్ కంప్లీట్ చేస్తాం అనే వాళ్ళు మాత్రమే తీసుకోండి. అలాగే టాప్ ర్యాంక్స్ రావాలనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. లేకపోతే ఈ బుక్స్ అనవసరం. ఎందుకంటే మీరు కవర్ చేయలేరు. అనవసరంగా ఈ బుక్స్‌కి డబ్బులు వేస్ట్ అవుతాయి. సో తీసుకోవాలనుకున్నట్లయితే తీసుకోండి. లీగల్ జీకే అలాగే లీగల్ రీజనింగ్, లీగల్ అవేర్‌నెస్ మన టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లింక్స్ అనేది అన్ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అలాగే తెలుగు మీడియంలో కావాలి అని కొంతమంది అడుగుతున్నారు. ఈ పార్ట్ సికి సంబంధించి ఇంకా విజేతలోనే తెలుగు ఉంటదండి. అక్కడి నుంచే మీరు కవర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అక్కడ కూడా లీగల్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి అన్ని కవర్ చేస్తారు. కాకపోతే మీరు ఎక్కువగా కవర్ చేయాలనుకుంటే ఈ బుక్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బెస్ట్ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. మీరు పక్కా స్ట్రాటజీతో వీటిని క్రాక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. విజువల్‌గా మైండ్ సెట్ ఉంటది కాబట్టి మీ నాలెడ్జ్‌కి తగ్గట్టుగా మీరైతే ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పార్ట్‌కి వచ్చేసినట్లయితే పార్ట్ బి కరెంట్ అఫైర్స్ అండి. ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే లాస్ట్ 10 మంత్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 5 నెలలు ఆ ఎగ్జామ్‌కి ఒక 5 నెలల ముందు వరకు అయితే మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వీటికి ఏం బుక్స్ తీసుకోవాలి అని మనం చూస్తే అరిహంత్ కరెంట్ అఫైర్స్ ఇయర్లీ ఎడిషన్ అని చెప్పి ఆయన యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ లింక్ కూడా నేను ఇచ్చేస్తాను. ఒకసారి చూడండి. ఒకవేళ నచ్చితేనే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత వెబ్సైట్ ఒకటి ఉంది. అడ్డా 24/7 అనే వెబ్సైట్ ఉంది. అందులో కూడా వాళ్ళు కవర్ చేయడం అయితే జరుగుతుంది. మంత్లీ వైజ్ అలాగే ఇయర్లీ వైజ్ కూడా ఇక్కడ నుంచి కూడా మీరు కవర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇయర్లీ ఎడిషన్స్ కాకుండా కరెంట్ అఫైర్స్ అనేది మంత్లీ ఉంటది కాబట్టి ఏప్రిల్ మంత్ వరకు మీరు మంత్లీ కొనుక్కోండి. విజేత కాంపిటీషన్ కానీ మిగిలిన మీకు ఏది నచ్చితే ఏది బాగుందనిపిస్తే ఆ కరెంట్ అఫైర్స్ బుక్ అనేది మంత్లీ ఎడిషన్స్ అయితే తీసుకోండి. ఏప్రిల్ వరకు ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాము, మార్చి, ఏప్రిల్ ఇంకా 2 మంత్స్ ఉంది కదా. సో ఆ 2 నెలలకు సంబంధించి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటది. అలాగే విజేత ఆదిత్య లాసెట్ బుక్స్ లో కూడా ప్రీవియస్ ఎలా ఇచ్చారు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ లోంచి అని కూడా మీరు చూసి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన బుక్స్ అనేది తీసుకోండి. కాబట్టి ఇప్పటితో పార్ట్ బి అనేది క్లియర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ ఏ మనం చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి అసలు లా చదవడానికి మన మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంది, మన మైండ్ ఎలా ఉందని చెప్పి కొన్ని దీని గురించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్లడ్ రిలేషన్స్ అని చెప్పి, రూట్స్ అని చెప్పి, నెట్వర్క్స్ అని చెప్పి, సెట్స్ అని చెప్పి ఇవన్నీ కూడా జస్ట్ మనకు విజేత లా సిరీస్ సరిపోతుంది, లేదా ఆదిత్య పబ్లిషర్స్ లా సెట్ బుక్ సరిపోతుంది వీటికి సంబంధించి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా మీరు చూసినట్లయితే సరిపోతుంది. అలాగే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే అవి ఈ సంవత్సరానికి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కింద అయిపోతాయి అవి కూడా. సో అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ బుక్ తీసుకుంటే సరిపోతుంది. సో టోటల్ గా మనకు 3 పార్ట్స్ అన్ని కవర్ చేసాం అనుకుంటున్నాం. దీని గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే డైరెక్ట్ గా నాతో ఫోన్ లో కూడా మాట్లాడొచ్చు. ఇక్కడ కాల్ మీ ఫర్ అన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నిమిషానికి 3 రూపీస్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. నాతో మాట్లాడాలంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుంటే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ బుక్స్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆన్లైన్ లో కొనుక్కోండి, లేదు మేము ఆఫ్లైన్ లో కొనుక్కుంటామన్నా మీరు వెళ్ళి కంపేర్ చేసుకొని ఆఫ్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు. తర్వాత టాప్ ర్యాంకర్ వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే చాలా స్ట్రాటజీస్ అయితే మీరు నేర్చుకునే అవకాశం అయితే ఉంది. ఏమైనా ఉన్నట్లయితే నాకు కాల్ ద్వారా మాట్లాడొచ్చు. ఎనీ క్వశ్చన్స్ అడగచ్చు. అంటే అప్లై చేసుకునేటప్పుడు ఇంకా మీ పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా సరే నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. సో ప్రస్తుతానికి ఇది వీడియో. నేను ఏదైనా మర్చిపోయినట్లయితే నెక్స్ట్ వీడియోస్ లో కవర్ చేసే అవకాశం ఉంది. ఏమైనా కావాలంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ చేయడం అయితే జరుగుతుంది. ఇది వీడియో. థ్యాంక్ యూ. Thanks for watching.